చిన్నప్పుడు మనకు సండే స్కూల్‌లో స్టోరీ చెప్పేవారనమాట. ఏంటంటే 'నోవాహు' యొక్క స్టోరీ. సో, తర్వాత చాలా బాగుండేది వినడానికి కూడా. విజువల్‌గా చాలా బాగుండేది. బుక్‌లో ఫోటోలతోటి ఏసుండేది. సో, తర్వాత నాకు డౌటొస్తుంది. ఇది స్టోరీయా? లేకపోతే నిజంగా జరిగిందా అని జెప్పేసి. సో, దాని గురించి నేను కొంచెం స్టడీ చేస్తున్నప్పుడు, కొంచెం నేను తెలుసుకోవాలని చూసినప్పుడు ఏంటంటే ఒక 600 ఏండ్ల కలిగిన వ్యక్తి 3 అంతస్తుల పడవను కట్టేసి, అందులో ఒక దాంట్లోనేమో 2 జతలు అంటాడు. ఒక దాంట్లోమో 7 జతలు అంటాడు. ఒక అధ్యాయంలో. సో, మొత్తానికి ఏవో యానిమల్స్ అన్నీ తీసుకెళ్ళారు. పాకే పురుగులు, పక్షులు, జంతువులు, డైనోసార్లు, ఏనుగులు, మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోతాడన్నమాట. సరే తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత 40 డేస్ 40 నైట్స్ రెయిన్ అంటారు. కానీ మళ్ళీ తర్వాత కిందికి వస్తే మొత్తం 150 డేస్ అని ఉంటుంది. సో, వీటన్నిటిని గురించి చూస్తే దీని వెనకాల స్టోరీ ఏంటంటే ద ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ అని ఇంట్లో ఏముంటుందంటే ద సేమ్ స్టోరీ. నోహా ఏం చేశాడో అదే స్టోరీ ఉంటుంది అందులో. సేమ్ కాపీ పేస్ట్. అందులో హీరో ఉంటాడు, ఈయన నోవా అనమాట. సో, ఇలాగే చేస్తానంట. సో, సరే ఓకే, నోవా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జంతువులన్నిటిని లోపలికి తీసుకెళ్ళినాక వాటికి ఆహారాన్ని ఎలా సిద్ధపరిచాడు? అన్ని రోజులు, అన్ని నెలలు ఆహారాన్ని దానికి ఎలా పెట్టాడు? ఆహారం పెట్టాడు. వాట్ అబౌట్ పాటీ? డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి? ఎక్కడి నుంచి పెట్టాడు? ఎలా మేనేజ్ చేయగలిగాడు? అంటే మొత్తం క్లోజ్ చేసింది ఆ స్మెల్ ఏంటి? అక్కడ ఉండేది అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు తెలుసా ఒక ఏనుగు ఎంత పాడి అంటే వేస్ట్ ఎంత రిలీజ్ చేస్తుందో తెలుసా ఒక రోజుకి? కాంట్ ఇమాజిన్ అసలు. కొన్నిటి ఆ స్మెల్ అది హౌ కెన్ మేనేజ్, అసలు ఎలా మేనేజ్ చేయగలిగాడు ఒక 600 years ఓల్డ్ మ్యాన్ విత్ హిస్ 3 sons? అది ఏంటో మరి నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్, అన్ని జంతువులకి ఆహారం, కొన్ని కూరగాయలు తింటాయి, కొన్ని మాంసం తింటాయి, కొన్ని ఇంకేవో తింటాయి అనమాట. కొన్ని పెంట కూడా తినేటివి ఉంటాయి. సో, ఇప్పుడు సీతాకోకచిలుక ఉంది. అది ఏం తింటది ఇది? మకరందం తీసుకుంటుంది. మరి దానికి ఎట్లా ఆహారం తీసుకుని పూలు కోసుకొని తీసుకుని వెళ్ళి పెట్టారా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ థింగ్, సరే ఓకే అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఆ యొక్క యానిమల్స్ పరిస్థితి ఏంటి? అన్నీ 2గా ఉన్నాయి. బయటికి వెళ్ళాడు. ఇప్పుడు 2 సింహాలు ఉన్నాయి, 2 జింకలు ఉన్నాయి. 2 సింహాలని 2 జింకలను వదిలేసాడు. అంతకుముందు ఉన్న జంతువులన్నీ మొత్తం సర్వనాశనం చేసేసాడు. అసలు మనుషులు పాపం చేస్తే, మనుషులు తప్పులు చేస్తే జంతువుల్ని నాశనం చేయడం ఏందో, భూమిని నాశనం చేయడం ఏందో అర్థం కాదు. ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది ఆయనకి. సో, అలా చేసేసాడు మొత్తం జంతువులన్నీ. అండ్ అవతల వాళ్ళు మనుషులు పాపం చేసినప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేశారు? పిల్లల్ని కూడా సర్వనాశనం చేసేసారు, చంపేశాడు. అసలు ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి ఎట్లా ఉంటుంది అది. ఆ పిల్లలు అంతా పోతుంటే వీళ్ళు మాత్రం సేఫ్ సైడ్గా షిప్లో ఉంటే, ఆ దేవుడు పైనుంచి హా అని నవ్వుకుంటూ ఉంటే అది ఎలా అంటే డైజెస్ట్ చేసుకోగలిగాం మనం? అది ఒక హ్యూమన్ బీయింగ్గా మనం ఎలా దాన్ని అర్థం చేసుకోగలిగాం మనం? నెక్స్ట్ థింగ్, ఆ బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు సింహాలకి ఆహారం ఏంటి? ఆ జింకలే కదా. సో, మరి ఆ 2 జింకలు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ 2 పోయి ఆ రెండిటిని తింటే ఏంటి పరిస్థితి? అసలు ఏమన్నా లాజికల్‌గా ఉందా అసలంటే? ఏది లాజికల్‌గా లేదు. అండ్ సైంటిస్టులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. గ్లోబల్ ఫ్లడ్ అనేది ఇంకా అసలనేది అది లేదు అని చెప్పేసి ఆర్కియాలజీగా ఎవిడెన్స్ అనేది లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, సో, మళ్ళీ ఇంకోటేంటి ఇందులో బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ జంతువులను, పవిత్రమైన జంతువులన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ దానిని బలర్పించి చంపేది. అంటే కొన్ని ఆ బలర్పించిన జంతువులకి ఇంకా వాటికి ఏమంటారు? ఇంక అక్కడ తర్వాత అక్కడితో స్టాప్ అయిపోయింది. ఆ బ్రీడ్ ఇంకా లేవయితే మరి. ఎందుకంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి అవి? అది లేదు. మళ్ళీ నెక్స్ట్, సో, దీని గురించి నేను ఇంకొంచెం డీప్‌గా, కామెడీగా కాదు. నేను ఏదో క్వెషన్ చేశాను ఇప్పటిదాకా. బట్ నేను ఇంకొంచెం డీప్‌గా చేస్తాను. చాలా క్రిస్టియన్స్ బుక్స్ అనేటివి చాలా వాటిని బ్యాన్ చేసేసారు. కొన్నిటిని తగలబెట్టేసారండి. మార్షియన్స్ అని ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన. ఈ యొక్క ఫస్ట్ బైబిల్ రైటర్ అతను. బైబిల్‌ని క్రియేట్ చేసిన అతను ఫస్ట్ అతను.
సో అయితే ఈ ద ఆ బుక్ పేరేంటంటే అపోకలిప్స్ ఆఫ్ ఆదాం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి, గ్రంథం. సో అందులో ఏముంటుందంటే యెహోవా దేవుడు నోవాకు చెప్తున్నప్పుడు మొత్తం అన్నిటినీ నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పేసి అని చెప్తూ దాంట్లో ఎందుకు అని అంటే ఈ జనాలంతా ఎక్కువ స్మార్ట్ అయిపోతున్నారు, ఎక్కువ జ్ఞానం ఎక్కువైపోయింది, మంచి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. సో దాన్ని బట్టేసి వాళ్ళు నన్ను ఆరాధించడం మానేస్తున్నారు అని చెప్పేసి అది చెప్తాడనమాట. సో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జనాలు స్మార్ట్గా ఉండడం దేవునికి ఇష్టం లేదనమాట. ఇదే స్టోరీ మీకు ఎక్కడ విన్నట్టుంది కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా అలాగే ఉంటుంది అనమాట. మంచి చెడులో తెలివినిచ్చు వృక్షఫలాన్ని తినొద్దు అని చెప్పేసి అంటాడు. ఎందుకు? అది తిన్న తర్వాత జ్ఞానం వస్తుంది అంటే ఏంటి, జ్ఞానం లేకుండా బతకమని చెప్తా ఉన్నాడు దేవుడు. అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళీ బాబేలు గోపురంలో 11వ అధ్యాయంలో ఆదికాండం 11 అక్కడ అంతే అలాగే చేస్తాడు. వీళ్ళందరికీ ఒకే కట్టుకొని ఇల్లు కట్టుకొని వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు, మనకంటే వీళ్ళు ఎక్కువ అయిపోతున్నారు, ఇంకా వీళ్ళని ఆపలేము అంటే గాడ్ ఆల్వేస్ వాంట్స్ యూ టు కంట్రోల్. ఒక రోబోట్ లాగా, లేకపోతే అదేదో అంటారు కదా, ఇలా పట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు చూడు, బొమ్మల్ని కింద పట్టేసుకుంటాను, ఏమంటారు తెలియదు. అలా హీ ఆల్వేస్ వాంట్స్ టు కంట్రోల్ యూ. నువ్వు ఎదగకూడదు, నువ్వు బతకకూడదు. సరే ఆదం కూడా అలాగే చేశాడు కదా, సరే మళ్ళీ ఎక్కువ రోజులు బతుకుతాడేమో అని చెప్పేసి మళ్ళీ జీవవృక్ష ఫలం తినకుండా బయటికి గంటేశాడు. వాట్ ఈస్ గాడ్స్ మైండ్ అని చెప్పేసి ఇవన్నీ మనం ఆలోచిస్తే త్వరలో ఒక మంచి హాట్ టాపిక్ వీడియో రాబోతుంది. సో దాంట్లో ఏంటంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి సంబంధం లేదండి. పాత నిబంధనలు ఉన్న యెహోవాకి కొత్త నిబంధనలో యెహోవాని ఎక్కడా మెన్షన్ చేయలేదు. జీసస్ కూడా కరెక్ట్గా అది యెహోవాయే నా తండ్రి అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. సో వీటన్నిటి గురించి నేను పరిశీలించాను, నేను స్టడీ చేశాను. వాటిని నేను మళ్ళీ వేరే వేరే వీడియోలో చెప్తాను. సో ఇంత క్రూయల్ మైండ్ సెట్ ఉన్న దేవుడిని అండ్ ఇంకొకటి సైతాన్ని ఎక్కడ చంపలేదని చెప్పేసి చెప్పాను నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను చెప్పేసి. సో సైతాన్తో పోలిస్తే ఏదన్నా చిన్న రోగం వచ్చింది అనుకో, మనం ఏమంటాం, అమ్మో సైతాన్ వచ్చింది. యాక్సిడెంట్ అయిందనుకో, అమ్మో సైతాన్ చేసేసాడు అని చెప్పేసి. అంటే ఏదన్నా రోగం వచ్చి సైతాన్, ప్రతి దానికి సైతాన్ 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 అని సైతాన్ మీద రుద్దుతా ఉన్నాను. కానీ దేవుడు చేసే ఈ ఏమంటారు వినాశనమైన కారణమైనటివి, ఒకటి తప్పు చేస్తే మొత్తం అందరినీ చంపేసే ప్రళయాలను తెప్పించే అగ్ని గంధాలు కురిపించేవి, ఇవన్నీ దాని మీద కూడా ఒక స్టోరీ ఉంది. ఎందుకు సొదొమ గొమొర్రాని కాల్చాడు అనేది అది కూడా నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా లేట్ మనం మాట్లాడుకుందాం. సో టచ్ చేసుకొని నేను ఎప్పుడు అడగలేదు, ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ చర్చిలో మీకు చెప్పనివి, పాస్టర్లు మీకు చెప్పనివి, అండ్ ఏన్షియంట్ క్రిస్టియన్ మన సెంచురీస్ నుంచి 2000 ఇయర్స్ నుంచి మనల్ని పిచ్చోళ్ళని చేసేసి, మనల్ని ఎటు సైడ్ డైవర్ట్ చేసేసి, ఏం చేసేసి మనల్ని చేస్తూ ఉన్నారో, నిజాలు మనకు తెలియకుండా ఏ విధంగా అయితే చేస్తున్నారో యాజ్ ఎ బిషప్స్ ఆర్థడాక్స్ వాళ్ళు చేసినట్టు, అదేవిధంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తూ ఉన్నారు, కొంతమంది తెలిసి చేస్తూ ఉన్నారు. సో వాటన్నింటినీ మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. ఐ విల్ రివీల్ ద ట్రూత్. ఏదైతే హిస్టరీలో నుంచి దాచిపెట్టబడిందో, ఈ క్రిస్టియన్స్ ఏదైతే దాచారో బైబిల్లో ఉన్న సంగతుల్ని, వీటన్నిటి గురించి నేను మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. విల్ గో హెడ్. థ్యాంక్ యూ.